ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మీ కొరకు దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకు తోడై ఉండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని అడగండి, ఆయన పైన ఆధారపడండి. ఆయన మీకు తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 121:7 చదువుతున్నాను. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు దేవుని బిడ్డలారా, మనమున్న దినాలు, మనమున్న డేస్ చాలా భయంకరమైన డేస్లో మనం ఉన్నాం కదండి. ఎక్కడి నుండి శత్రువు మన పైన దాడి చేస్తాడో తెలియదు, ఎక్కడ అపాయం పొంచి ఉందో మనకు తెలియదు. మన మార్గంలో కానివ్వండి, మనం వెళ్తున్న చోట, మనం ఉంటున్న స్థలంలో ఎక్కడి నుండి ఏ ఆపద ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మిన బిడ్డలే, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ప్రతినిత్యం కూడా కాపాడుతాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ ప్రాణమును కాపాడుతును అంటున్నాడు. ఆయన నిన్ను కాపాడబోతున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించారు కదా. ఆ రోజు చూడండి, దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు సింహాలు హాని చేయనీయకుండా దానియేలును దేవుడు కాపాడాడు. అగ్నిగుండంలో తన భక్తులు నడిచినప్పుడు అగ్ని కాల్చకుండా ఆయన వారికి తోడుగా ఉండి వారిని కాపాడాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీలో ఏ విషయాన్ని గురించైనా నువ్వు భయపడుతున్నావేమో, నీ ప్రాణమును, నీ కుటుంబం గురించి, నీ గురించి నువ్వు భయపడుతూ ఉంటే ప్రభు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీకు తోడై ఉన్నాను. మీ ప్రాణమును అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు కాపాడి అన్ని విషయాల్లో కూడా ఆయన కృప చూపి నడిపించబోతున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు కాపాడువాడు, కునుకడు, నిద్రపోని దేవుడు. ఆయన తన ప్రజలని ఎప్పుడు కూడా ఆయన కాపాడుతాడు. అపాయంలో నుండి, ఆపదలో నుండి, శ్రమలో నుండి ఆయన వారిని విడిపించే, కాపాడి విమోచించే దేవుడు. కాబట్టి ఉదయ కాలంన ఏ విషయాన్ని గురించి అయినా నువ్వు భయపడితే భయపడొద్దు. ప్రభువు నిన్ను కాపాడబోతున్నాడు, నీ మార్గంలో తోడై ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ మాటల్లో మీ ప్రభుని స్తుతించండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వాక్యాన్ని నమ్ముతూ విశ్వసిస్తున్నారు అయా, వారిని, వారి కుటుంబాలను మీరు కాపాడి మీరు ఎక్కల నీడలో భద్రపరచబోతున్నారు నాయన. మీకు వందనం. దుష్టుని చేతిలో నుండి, అయా మూర్ఖుల చేతిలో నుండి నీ ప్రజల్ని విడిపించి కాపాడబోతున్నారు. వారి మార్గంలో మీరు తోడై ఉండి నడిపించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.